నమస్తే, నేను మీ యాంకర్ హరిత. నాతో పాటు ఉన్నారు లా పికాసో కాస్మెటిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్మయి. అసలు కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీస్ అంటే ఏంటి, ఎలాంటి వారికి ఇవి చేస్తారు, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ముందుగా మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? నాకు తెలిసి 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. చాలా ఫేమస్ కూడా మీరు. మీ గురించి చెప్పండి. అండ్ కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీస్ అంటే అసలు ఏంటి, ఎవరు చేయించుకుంటారు? నేను డాక్టర్ కిరణ్మయి అండి, కాస్మెటిక్ గైనకాలజిస్ట్, రన్నింగ్ లా పికాసో కాస్మెటిక్ గైనకాలజీ క్లినిక్స్. అండ్ నేను యాక్చువల్లీ 25 years నుంచి ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అంతేకాకుండా 2014 నుంచి ఈ యొక్క కాస్మెటిక్ గైనకాలజీ ప్రొసీజర్స్ మేము స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ యొక్క కాస్మెటిక్ గైనకాలజీలో మనము ఈ యొక్క సర్జరీస్ ఎక్స్టర్నల్ జెనైటల్ ఏరియా లేదా ఇంటిమేట్ ఏరియా వద్ద ఉండే అబ్నార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి ఎక్స్టర్నల్గా అపియరెన్స్కి ఏదైనా అబ్నార్మల్గా ఉన్నా కానీ, వాటి వల్ల ఏదైనా ఫంక్షన్ అబ్నార్మల్గా ఉన్నా కానీ దాన్ని కరెక్ట్ చేయటం కోసం వాటిని కరెక్ట్ చేయటం కోసం మనం ఈ యొక్క సర్జికల్ ప్రొసీజర్స్ అన్నవి ఆప్ట్ చేసుకుంటూ ఉంటాము. సో కామన్గా చేసే ఈ యొక్క సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటంటే లేబియాప్లాస్టీ. లేబియాప్లాస్టీ అంటే ఈ యొక్క వెజైనా చుట్టూ లేబియా మేజోరా, లేబియా మైనోరా అని 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. యూజువల్గా లేబియా మైనోరా అన్నవి ఒక ఫ్లెషీ లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే షేప్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఒకవైపు ఒక డిఫరెంట్ షేప్, ఇంకొక వైపు డిఫరెంట్ షేప్. అంతేకాకుండా సైజ్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. ఒకవైపు పెద్దగా, ఒకవైపు చిన్నగా. అటువంటి కండిషన్స్లో ఈ షేప్ అండ్ సైజ్ కరెక్ట్ చేసి మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చి అపియరెన్స్ నార్మల్గా ఉండటానికి ఈ యొక్క సర్జరీస్ చేస్తూ ఉంటాము. సో ఇవి డిఫెక్టివ్గా ఈ యొక్క సైజ్ అండ్ షేప్లో డిఫెక్ట్స్ ఉండటం వల్ల ఫంక్షనల్గా కూడా వాళ్ళకి అబ్నార్మాలిటీస్ ఉంటూ ఉంటాయి. అదేంటంటే ఎప్పుడైనా సో ఈ యొక్క సైజ్ అండ్ షేప్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఫంక్షనల్గా కొన్ని అబ్నార్మాలిటీస్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. టైట్ క్లోతింగ్స్ కానీ ఇటువంటి వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆడ్గా కనిపిస్తూ ఉంటాయి. సో సైజ్ ఎక్కువ ఉండటం వల్ల కానీ దానివల్ల, సో దాని రీజన్స్ తోటి మనము ఈ సర్జరీస్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎక్కువ సైజ్ ఉండటం లేదా డిఫరెంట్ షేప్లో ఉండటం వల్ల ఫ్రిక్షన్కి గురయ్యి వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇవన్నీ కరెక్ట్ చేయడం కోసం మనం ఈ యొక్క సర్జికల్ ప్రొసీజర్స్ ఆప్ట్ చేస్తూ ఉంటాము. అంటే ఎలాంటి వారు ఈ సర్జరీస్ చేయించుకుంటారు? మోస్ట్ కామన్గా మీ దగ్గరికి మీరు చేసే సర్జరీస్ ఏంటి, ఎలాంటి వారు మీ దగ్గరికి వస్తారు? నార్మల్గా 18 years ఏజ్ నుంచి 60 years ఏజ్ వరకు కూడా ఈ యొక్క సర్జరీస్ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇబ్బంది పడే ఆ యొక్క కారణాలు ఏమైతే ఉంటాయో దానివల్ల మనకి దగ్గరికి అప్రోచ్ అవుతారనమాట. సో ఇంకొక మోస్ట్ కామన్ సర్జరీ వచ్చేసి హైమెనోప్లాస్టీ. హైమెనోప్లాస్టీ అన్న సర్జరీ ఏంటంటే, హైమన్ అంటే వెజైనల్ ఓపెనింగ్ దగ్గర థిన్ మెంబ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే హైమన్ అంటారు. యూజువల్గా ఈ హైమన్ని ఈ యొక్క వర్జినిటీ ఇండికేటర్గా చాలామంది కన్సిడర్ చేస్తారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ట్రూ అన్నమాట. మామూలుగా కొంతమంది బై బర్త్ ఈ యొక్క హైమన్ లేకుండా కూడా పుడతారు. అంతేకాకుండా ఈ హైమన్ థిక్గా ఉండొచ్చు, థిన్గా ఉండొచ్చు. ఒకవేళ థిన్గా ఉన్నప్పుడు ఏదన్నా ఎక్సెసివ్గా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ చేసినా కానీ, స్ట్రెచ్చింగ్ టైప్ ఆఫ్ థింగ్స్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా ఆ యొక్క థిన్ మెంబ్రెయిన్ టేర్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో యాక్చువల్లీ ఈ యొక్క హైమన్ అన్న మెంబ్రెయిన్ని పట్టి మనము వర్జినిటీని ఇండికేట్ చేయలేము. కొంతమంది ఏంటంటే వెజైనల్ టాంపన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్. సో వాళ్ళలో కూడా ఈ హైమెన్ అన్న మెంబ్రెయిన్ టేర్ అయి ఉండొచ్చు. సో అకార్డింగ్ టు అంటే కస్టమ్స్, బిలీఫ్స్, రిలీజియస్ కండిషన్స్ని బట్టి లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది ఈ సర్జరీని ఆప్ట్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం కౌన్సిలింగ్ ఇచ్చి దిస్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ ఫర్ వర్జినిటీ అని చెప్పి, అయినా కానీ స్టిల్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇట్ డన్ ఈ ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఈ ప్రొసీజర్ ఏంటంటే ఆ యొక్క మెంబ్రెయిన్ ఏదైతే టేర్ అయిందో దాన్ని మనం పికప్ చేసి దాన్ని వెరీ ఫైన్ సూచర్స్ తోటి మళ్ళీ ఆ ఎడ్జస్ట్ని ట్రిమ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి నార్మల్ హైమెన్ని తీసుకొని వస్తాము. సో దీన్నే హైమెనోప్లాస్టీ సర్జరీ అంటాం అన్నమాట. సో ఆఫ్టర్ సర్జరీ కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటూ ఉంటాయి. ఆఫ్టర్ సర్జరీ ఈ యొక్క స్ట్రెచ్చింగ్ కానీ, స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ కానీ, స్విమ్మింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ ఇటువంటివన్నీ ఆ యొక్క సూచర్స్ హీల్ అయ్యే వరకు అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా యాంటీబయాటిక్ కోర్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వాడినట్లయితే ఈ యొక్క హైమెనోప్లాస్టిక్ సర్జరీ అన్నది 100% రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. మీరు 18 years తర్వాత వాళ్ళకు 18 years to 16 years వరకు 18 years to 60 years వరకు ఈ సర్జరీస్ చేయించుకోవచ్చు అంటున్నారు కదా.
ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలకు ఈ సర్జరీస్ వల్ల ఏమైనా ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుందా? ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ఎస్ యాక్చువల్లీ ఈ యొక్క సర్జరీ వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఎప్పుడు కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. ఇదేంటంటే జస్ట్ ఓపీడే ప్రొసీజర్ వచ్చేసి అండర్ జస్ట్ మనం లోకల్ అనస్థీషియానే. యూజువల్గా మేజర్ సర్జరీస్కి జనరల్ అనస్థీషియా అలా ఇస్తాము. సో జనరల్ అనస్థీషియా అలా ఇచ్చినప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇందులో మనం జనరల్ అనస్థీషియా కూడా ఇవ్వం. లోకల్ జస్ట్ ఆ ఏరియా వరకు ఇంజెక్షన్ ఇచ్చేసినప్పుడు అది నంబ్ అయిపోతుంది. నంబ్ అయిపోయినప్పుడు మనం ఈ ప్రొసీజర్ చేస్తాము. సో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, తర్వాత ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ భరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. టెక్నాలజీ పెరిగిపోతుంది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎన్నో వస్తున్నాయి. ఏ నొప్పిని ఏ ప్రాబ్లమ్ని భరించిన అవసరం లేదు కదా, అది ఎవరైనా. సో ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? సో ఈ యొక్క హైమెనోప్లాస్టీ అన్న సర్జరీలో యూజువల్గా అన్మ్యారీడ్ పీపుల్, టీనేజ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు యూజువల్గా వస్తూ ఉంటారు. బిట్వీన్ 18 to 25 years ఆఫ్ ఏజ్. ఎవరికైతే హైమెన్ మళ్ళీ కావాలి అని అనుకుంటారో అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారనమాట. ఇంకా కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీస్ అంటే ఇంకా ఏమేమి ఉంటాయి? ఇంకా మోస్ట్ కామన్ సర్జరీ వచ్చేసి వెజైనోప్లాస్టీ సర్జరీ. వెజైనోప్లాస్టీ ఏంటంటే వెజైనా ఎవరికైతే లూజ్ అవుతుందో వాళ్ళలో మళ్ళీ నార్మల్ స్ట్రెంగ్త్కి తీసుకొచ్చి నార్మల్ సైజ్ ఆఫ్ ద క్యావిటీని తీసుకురావడమే వెజైనోప్లాస్టీ సర్జరీ. యూజువల్గా ఈ యొక్క వెజైనోప్లాస్టీకి మనకి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎవరెవరంటే ఈ యొక్క నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఏంటంటే ఆ యొక్క 2.5 kg ఆర్ 3 kgs బేబీ వెజైనాలో నుంచి బయటికి రావాలి కాబట్టి ఆ యొక్క వెజైనల్ మజిల్స్ మ్యూకోసా ఎక్సెసివ్ స్ట్రెచ్ అవటం వలన వాళ్ళకి ఈ యొక్క వెజైనల్ క్యావిటీ అన్నది లూజ్ అవుతుంది. సో నార్మల్ డెలివరీయే కాకుండా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సర్టన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల ఏంటంటే ఈ వెజైనా లూజ్ అవుతుంది. అంతేకాకుండా సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళలో కూడా ఈ యొక్క వెజైనల్ లాక్సిటీ అన్నది ఉంటుంది. నార్మల్ డెలివరీ కాకపోయినా కానీ ఈ యొక్క మజిల్స్ ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల స్ట్రెచ్ అయ్యి వెజైనల్ లాక్సిటీ వస్తూ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే యూజువల్గా ఈ వెజైనల్ లాక్సిటీ వల్ల వాళ్ళకు వచ్చే కంప్లైంట్స్ సెక్షువల్ డిసాటిస్ఫాక్షన్ ఉందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే దగ్గినా కానీ, తుమ్మినా కానీ, నవ్వినా కానీ, యూరిన్ లీక్ అవ్వటం, వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ యూరిన్ లీక్ అవ్వటం, ఇటువంటి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇది దగ్గినా, తుమ్మినా, నవ్విన యూరిన్ లీక్ అవ్వటము, వెయిట్స్ లిఫ్ట్ చేసిన యూరిన్ లీక్ అవ్వటం, ఇవన్నీ ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ తోటి. అంటే డెలివరీ తర్వాత ఎన్నాళ్ళ తర్వాత ఈ సర్జరీ చేసుకుంటే బాగుంటుంది? యూజువల్గా డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయినప్పుడు మనం ఎపిసియోటమీ అని ఒక చిన్న ఇన్సిషన్ కట్ ఇచ్చేసి మనం బేబీని డెలివరీ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క హీల్ అవ్వటానికి ఏదైనా కానీ ఒక 6 months కంప్లీట్ హీలింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ 6 months కూడా వీళ్ళకి ఇంకా లాక్స్ కనిపించి సో ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు కొంతమందిలో ఏంటంటే ఈ ఎపిసియోటమీ అన్నది సరిగ్గా హీల్ అవ్వకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా ఈ యొక్క వెజైనల్ లాక్సిటీ అన్నది ఉంటుంది. సో ఆఫ్టర్ 6 months నుంచి వాళ్ళు ఎప్పుడైనా ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఈ యొక్క సర్జరీని ఆప్ట్ చేసుకోవచ్చు, వెజైనోప్లాస్టీ అన్న సర్జరీ. సో ఈ వెజైనోప్లాస్టీ అన్న సర్జరీ కూడా డే కేర్ ప్రొసీజరే. సో ఇది లోకల్ అనస్థీషియాలో మనం చేయొచ్చు, జనరల్ అనస్థీషియాలో చేయొచ్చు. పెయిన్ అంటే మైల్డ్గా టాలరేట్ చేసి కొద్దిగా యాంగ్షియస్గా లేని వాళ్ళల్లో మనం ఆ లోకల్గా ఇంజెక్షన్ ఇచ్చేసి చేయొచ్చు. బాగా యాంగ్షియస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం జనరల్ అనస్థీషియా సర్జరీ కానీ డే కేర్ ఆ రోజు చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అవును. ఇదేంటంటే ఒక 2-3 hours మన దగ్గర స్టే ఉండి జస్ట్ అబ్జర్వేషన్లో ఉండి వాళ్ళు వన్స్ అనస్థీషియా నుంచి రికవర్ అవ్వగానే వెళ్ళిపోవచ్చు. ఇందులో మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఆ యొక్క ఎక్సెస్గా లాగ్స్ అయిపోయి ఉన్న ఆ యొక్క టిష్యూని రిమూవ్ చేసేసి దాని కింద మజిల్ లేయర్స్ ఉంటాయి. ఏవైతే మజిల్స్ అక్కడ సపోర్ట్ ఇస్తాయో అవి లూజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ మజిల్స్ని మళ్ళీ మనం దగ్గరికి తీసుకొచ్చి స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి. సో దగ్గరికి తీసుకొచ్చి సూచర్ చేసి మళ్ళీ ఆ మ్యూకోజా ఏదైతే మనం తీసేసామో మళ్ళీ అప్రాక్సిమేట్ చేసి అంతకుముందు డెలివరీకి ముందు ఎంత అయితే వెజైనల్ క్యావిటీ ఉందో ఆ క్యావిటీకి ఆ సైజ్కి మనం తీసుకురావచ్చు. సో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. యూజువల్గా ఇదేంటంటే ఒక 2 months పడుతుంది టోటల్ హీల్ అవ్వటానికి. సో వాళ్ళకి మనము ఒక 2 months వరకు ఇంటర్ కోర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలని చెప్పాలి. అంతేకాకుండా స్ట్రెచ్చింగ్ కానీ ఇటువంటి చేయకుండా
కొద్దిగా కేర్ఫుల్గా ఉంటూ 2 months వరకు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. యా ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఎస్ ఎస్ సో యాంటీబయాటిక్స్ యూజ్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయాలి, యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి, తర్వాత వెస్ట్రన్ టైప్ ఆఫ్ టాయిలెట్స్ యూజ్ చేయాలి. ఇటువంటివి స్ట్రెచ్చింగ్ ఎక్కువ లేకుండా ఉండేలాగా చూసుకున్నట్లయితే వాళ్ళకి వెజైనోప్లాస్టీ అన్న సర్జరీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? యా యాక్చువల్లీ అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోలేక వాళ్ళు కొద్దిగా రిజర్వ్డ్గా ఫీల్ అయ్యి ఇటువంటివి కూడా ఉంటాయా అని వాళ్ళు డౌట్ పడుతూ ఉంటారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి, చాలా మందికి దీని మీద అవేర్నెస్ లేదు. వాళ్ళకి ఏంటంటే మ్యారిటల్ డిస్హార్మోనీ కూడా వస్తూ ఉంటుంది వీటి వల్ల. సో బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కాస్మెటిక్ గైనకాలజీ అన్న బ్రాంచ్ ఉంది. మీరు అప్రోచ్ అయ్యి కాస్మెటిక్ గైనకాలజిస్ట్ని మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చెప్పుకున్నట్లయితే ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ సర్జరీ అంటే భయం ఉంటే కనుక వాళ్ళకి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఏమాత్రం అంటే ఇబ్బంది పడకుండా అప్రోచ్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నట్లయితే అన్ని ప్రాబ్లమ్స్కి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉన్నాయి అండ్ ఆల్ ఆర్ సేఫ్ ప్రొసీజర్స్ అన్నమాట. ఇప్పుడు మీ క్లినిక్ నేమ్ వచ్చేసి లా పికాసో అన్నారు. అంటే ఏంటండి ఆ నేమ్ పెట్టడానికి ఏంటి? లా పికాసో అంటే ఏంటంటే పెయింటింగ్స్ని డిజైన్ చేసిన వాళ్ళు. అంటే మనం కరెక్ట్గా ఏదైతే అబ్నార్మాలిటీ ఉందో దానికి సంబంధించి మనము దాన్ని కరెక్ట్గా డిజైన్ చేస్తాము అనే మీనింగ్ వచ్చేలాగా మేము లా పికాసో అని పెట్టుకున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్మయి గారు. మీరు కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీ చేయించుకోవాలి, డాక్టర్ కిరణ్మయి గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.